నమస్కారం స్మార్ట్ 9 తెలుగు న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన జగనన్న విద్యా కానుక పథకంపై దుమారం రేగుతోంది. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే జగన్ పేరు ఎలా పెడతారంటూ బీజేపీ జనసేన పార్టీలు విమర్శిస్తున్నారు. వీరికి టీడీపీ శ్రేణులు కూడా జత కలవడంతో సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఈ పథకానికి సంబంధించిన జీవో కాపీలని చెబుతూ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు ఏపీ విద్యాశాఖ మంత్రి జగనన్న విద్యా కానుక పథకం రాష్ట్ర ప్రభుత్వానికి కాదంటూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ పథకమేనని తేల్చి చెప్పారు. పేదరికం విద్యకు అడ్డు కాకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఆలోచనే విద్యా కానుక పథకమన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా ఈ పథకం వైపు చూస్తున్నాయన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు రెండోసారి కరోనా పాజిటివ్ రావడంతో ముందస్తు జాగ్రత్తగా అపోలోకి తరలించారు. భూమనకు అపోలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే భూమనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం పరిస్థితిపై ఆరా తీశారు. వయసు రీత్యా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో భారీ వర్షానికి హైకోర్టు ఉద్యోగి మృతి చెందారు. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షాలకి హైదరాబాద్ నగరం ముషీరాబాద్ లో ఒక వ్యక్తి మృతి చెందాడు. ముషీరాబాద్ కేర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీసాయి అపార్ట్మెంట్ లో భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో సెల్లర్లో చిక్కుకుని హైకోర్టులో పనిచేసే బి రాజ్ కుమార్ 54 సంవత్సరాల ఉద్యోగి మృతి చెందాడు. నిన్న రాత్రి 7:30 స్పెన్సర్ షాపింగ్ మాల్ కి వెళ్తాను అని కిందకు దిగిన వ్యక్తి సెల్లార్లో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. సెల్లార్లో వాన నీరు చేరి విద్యుత్ షాక్ గురై రాజ్ కుమార్ మృతి చెందినట్లు గుర్తించారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఆస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ జిల్లాల్లో కూడా కొనసాగుతోంది. ఇప్పటికే రాజధాని హైదరాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో అధికారులు ఆస్తుల నమోదు ప్రక్రియను పూర్తి చేశారు. ఆస్తుల వివరాలను ధరణి పోర్టల్లో నిక్షిప్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్లో నమోదు చేసేందుకు ప్రజల నుంచి పలు విషయాలను అధికారులు సేకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పని నిమిత్తం ఇంటింటికి సర్వేకు వెళ్లిన అధికారులకు స్థానికుల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేత హత్యకు నిరసనగా ఆ పార్టీ కోల్కతాలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ సిక్కు యువకుడి పట్ల బెంగాల్ పోలీసులు వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. బఠిండాకు చెందిన బల్వీందర్ సింగ్ తలబాగా పట్టుకుని పోలీసులు లాగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చర్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు స్పందించారు. ఏ వర్గాన్ని కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని, యాదృచ్ఛికంగా జరిగిపోయిందని స్పష్టం చేసింది.
పాత టీవీ ఇస్తే లక్షల్లో డబ్బు, గ్రామాల్లో వెరైటీ వ్యాపారం. మీ దగ్గర పాతకాలం నాటి చెక్క టీవీలు ఉన్నాయా? అయితే మీరు లక్షాధికారి అయినట్లే. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రచారం జోరుగా జరుగుతోంది. చాలా మంది ఈ పాత టీవీల వేటలో బిజీ అయ్యారు. జనాలు కూడా బంధువుల ఇళ్లలో ఉన్నాయేమోనని ఆరా తీయడం మొదలుపెట్టారు. తాజాగా ఈ వెరైటీ ప్రచారం పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతోంది. పాత టీవీలో ఉండే రెడ్ మెర్క్యూరీ ఇస్తే లక్షలిస్తామంటూ కొందరు మోసగాళ్లు ఏజెన్సీ గ్రామాల్లో తిరుగుతున్నారు. వీరి మాటలు నమ్మిన కొందరు నిజమేనని నమ్మి మోసపోతున్నారు. రెడ్ మెర్క్యూరీ అనే లోహమే లేదని ఇదంతా తప్పుడు ప్రచారం అంటున్నారు. నిజానికి టీవీ, రేడియోలో పాదరసం ఉంటుంది. వాటిలో ఎరుపు పాదరసం కూడా ఉంటుందని, దానిని బ్లాక్ మార్కెట్లో మంచి ధర ఉంటుందని నమ్మబలుకుతుంటారు. ఈ మెర్క్యూరీ కోసం ఎవరైనా వస్తే వారి మాయలో పడొద్దని హెచ్చరిస్తున్నారు. ఈ నెల 7న బీటెక్ విద్యార్థిని శ్రీవర్షిని గో కార్టింగ్ చేస్తూ మృతి చెందింది. అయితే గో కార్టింగ్ నిర్వాహకుల వల్లే తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్వాహకులు లోహిత్ రెడ్డి, కిరణ్ కుమార్, శ్రీకాంత్లను రాచకొండ సిపి మహేష్ భగవత్ ఆదేశాల మేరకు అరెస్ట్ చేశారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా గో కార్టింగ్ చేస్తున్నారని వనస్థలిపురం ఎఫ్సీఐ కాలనీకి చెందిన శ్రీవర్షిని మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని విచారణలో తేలింది. తమ్ముడితో ఒకటిగా నరేష్ సరిహద్దుల్లో 60,000 మంది సైనికులను మోహరించిన చైనా, భారత్ను హెచ్చరించిన అమెరికా. సరిహద్దుల్లో ఎల్ఏసీ వెంబడి 60,000 మందికి పైగా సైనికులను చైనా మోహరించినట్లు భారత్ దృష్టికి అమెరికా తెచ్చింది. టోక్యో వేదికగా జరుగుతున్న అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా, క్యాడ్ విదేశాంగ మంత్రుల రెండో సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మైక్ పాంపియో మాట్లాడుతూ చైనా వైఖరిపై దుమ్మెత్తిపోశారు. చైనా తీరు ఏమాత్రం సరిగా లేదని, క్వాడ్ దేశాలను కూడా భయపెడుతోందని మండిపడ్డారు.
కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలను చెల్లించడం లేదని కార్మికులు సెలెస్ట్ వద్ద ఆందోళన చేపట్టారు. 500 మంది కార్మికులు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చామని, పనిచేస్తే జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను తప్పించి వేరే కార్మికులకు రప్పించి పనులు చేయించుకుంటున్నారని తెలిపారు. కార్మిక శాఖ అధికారులు స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అండర్టేకింగ్ సింప్లెక్స్ ముందు వీళ్ళకి సిలెక్స్ వాళ్ళు పిలిచారు పనిచేయడానికి. దాని పేమెంట్లో జీతాలు అన్నీ అందించడం సింప్లెక్స్ వాళ్ళు చేస్తారు. మధ్యలో 2 నెలలు మానేసారు ఇవ్వడం. వీళ్ళు ఎంత స్ట్రైక్ చేశారు, ఆ స్ట్రైక్ ప్రూఫ్ కూడా ఉంది, ఫోన్లో ఉంది స్ట్రైక్ చేయడం. దాని తర్వాత సింప్లెక్స్ వాళ్ళు మాట్లాడారు, మేము ఇచ్చేద్దామని పేమెంట్లు అన్నీ మొత్తం ఇచ్చేద్దాం, క్లియర్ చేద్దామని ఇంక సంవత్సరం నుంచి జీఎస్టీ ఇవ్వట్లేదు, ఇంకా లేబర్ పేమెంట్ కూడా ఇవ్వట్లేదు. మనం స్ట్రైక్ చేసాం, మన స్ట్రైక్ చేస్తే సెక్యూరిటీ వాళ్ళు పిలిచి మనకు తరివేశారు, మొత్తం చేశారు, హంగామా చేశారు. మళ్ళీ అర్థం సంవత్సరం నుంచి పేమెంట్ ఇవ్వలేదు. మళ్ళీ వస్తే 15 రోజులు అలా చెప్పి సంవత్సరం అయిపోయింది. ఇంకా ఏటి ఇవ్వట్లేదు. ఇంకా దానికోసమే మేము ప్రశ్నలు కోరుతున్నాం. ఏదో సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం, 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. సంవత్సరం పేమెంట్ బాగానే ఇచ్చారు. ఇంక సంవత్సరం నుంచి తిప్పేస్తున్నారు. 500 లేబర్లు, 500 లేబర్ ఇక్కడ పనిచేసేవారు లోపలే. కరోనా వల్ల వెళ్ళిపోతే దాని తర్వాత నుంచి జీఎస్టీ పేమెంట్ కూడా ఇవ్వట్లేదు. సంవత్సరం నుంచి జీఎస్టీ పేమెంట్ మేమే కడుతున్నాం. ఇంకా లేబర్ పేమెంట్ కూడా ఇవ్వట్లేదు, ఏటీ ఇవ్వట్లేదు. ఊర్లో మొత్తం వచ్చి सर हम लोग यहाँ से 2.5 साल से ऊपर काम कर रहा है. तो सर हम लोग बंगाल से, बिहार से, उड़ीसा से, झारखंड से हर तरफ का कॉन्ट्रैक्टर यहाँ पर मौजूद है. हमारा पास मिनिमम 500 से 600 लेबर था. हम लोग यहाँ पर काम कर रहा था. तो 1.5 साल यहाँ पर ठीक ठाक पेमेंट ठीक ठाक चल रहा था. बीच में क्या 1 साल से यहाँ का पेमेंट खूब डिस्टर्ब हो रहा था. डिस्टर्ब होने के बाद हम लोग 19 जून में हम लोग यहाँ पर स्ट्राइक करा. स्ट्राइक करने के बाद हम लोग बोला कि हम लोग काम नहीं करेगा, सिंप्लेक्स के पास हम लोग चला जाएंगे. तो उस टाइम सिलेक्सटला आके सिलेक्सटला GM मुकुल पाल और साइट प्रोजेक्ट मैनेजर बिनु गोपाल सब हम लोग कॉन्ट्रैक्टर को लोग के कॉन्फ्रेंस रूम में सिंप्लेक्स वाला को साथ हमको मीटिंग किया. मीटिंग करके डिसाइड किया कि हम लोग आपको पैसा दे देंगे, आप लोग हमारा काम कर दो. उसी हिसाब से हम लोग यहाँ पर काम कर रहा है. उसी हिसाब से वो लोग सर एक साल मैंने जुलाई से अभी तक वही लोग सिंपल सिलेक्सटला ही पेमेंट कर रहा है. अभी काम ख़त्म हो गया, लॉकडाउन पीरियड आ गया, अभी ये लोग हमारा पेमेंट नहीं दे रहा है. सर 1 साल से हम लोग GST नहीं भर पा रहा है. 1 साल से मान लीजिए 70 लाख हमारा GST है. हम लोग यहाँ पर 12 कंडक्टर आया और सारा मान लीजिए 30-35 कंडक्टर होगा बाहर का, और तेलुगु का 2-4 कंडक्टर था. तो सभी का एक ही हाल है. ये लोग हमको पैसा नहीं दे रहा है. अभी सिलेक्सटला बोल रहा है कि तुम्हारा साथ हमारा कोई लेना देना नहीं है, तुम सिंप्लेक्स को पास जाओ, अगर सिंप्लेक्स पैसा नहीं देगा हम तुमको कुछ नहीं कर पाएंगे. फिर बहुत बार रिक्वेस्ट किया. लास्ट वीक में हमको घुसने नहीं दे रहा. हम लोग सिंप्लेक्स के ऑफिस में आके सिंप्लेक्स के ऑफिस को बोला था कि आप लोग पैसा नहीं दे पा रहा है, तो आप हमारा पेमेंट सब पैसे मिलेगा. कंप्लेंट में और कंप्लेंट करते तो ऊपर से हो जाएगा. कितना देर तक रहेगा सर? 6 महीना 7 महीना ये लोग का 1 महीना ना सर. हम लोग को से पहले काम करता था. जॉब सिंप्लेक्स ठीक से हमारा पेमेंट नहीं कर रहा था. जब हम यहाँ से चला जाना चाहता था उस टाइम सिलेक्सटला हमारा सारी कंडक्टर को लेके मीटिंग बुला के भरवाली वो बोला था कि तुम्हारा पेमेंट हम लोग कर देंगे, तुम हमारा काम कर दो. उसी हिसाब से वो लोग पेमेंट हम लोग कर रहा है. इतना दिन तक कर रहा है. सर हमारा पेमेंट हमारा टोटल 11 कंडक्टर हम लोग यहाँ का है, बाहर का है. अभी 11 कंडक्टर का पेमेंट है 1.26 करोड़. उसका अंदर आपका 69 लाख से GST का पैसा. मान लीजिए सर वो GST के पैसा की 12-14 लाख फाइन भी हो गया. तो आपको सभी चैनल का माध्यम से ये बोलना चाहता हूँ, हमारा ये पैसा GST के पैसा दे दो, हमारा पेमेंट दे दो, हम लोग यहाँ से चला जाएंगे. यही చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణం బుగ్గవీధి 7వ వార్డులో జులైల ఆగడాలను అరికట్టండి అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిపూట 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో వీధిలో పెద్ద శబ్దాలతో ద్విచక్ర వాహనాలు నడుపుతూ తాగిన మత్తులో ఇంటిపై రాళ్లు విసరడం, మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతూ ఆ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కాలనీవాసులు పేర్కొన్నారు.
కాలనీలో దాదాపు 10 నుంచి 15 మంది గంజాయి, మద్యం వంటివి సేవించి వికృత చేష్టలతో స్థానిక మహిళలను రాత్రిపూట భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. పోలీసులు నిఘా ఉంచి ఆకతాయిలను కఠినంగా శిక్షించాలని బుగ్గవీధి వాసులు కోరుకుంటున్నారు. బుగ్గ వీధిలో ఈ చివర ఒక ఇల్లు ఉంది, అది ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు. అందులో నా ఒక 5-6 మంది పిల్లకాయలు యూత్ 17, 18, 19 ఏజ్ గల పిల్లకాయలు గంజాయి తాగుతూ రాత్రి మౌళ్ళు విచ్చలవిడిగా తాగేసి తిరుగుతున్నారు. వీధిలో కనబడిన బండ్లు అన్ని పాల్గొట్టేస్తున్నారు. మహిళల్ని అడిగిన వాళ్ళని రాళ్ళు తీసుకుని కొడుతున్నారు. చేతిలో బ్లేడ్లు పెట్టుకొని తిరుగుతున్నారు. దయచేసి పోలీస్ శాఖ వారు మాకు వారి నుండి రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నాం. రేణుగుంట బుగ్గ వీధి 7వ వార్డు. ఇక్కడ మసీదు పక్కన ఒక బిల్డింగ్ ఉంది. దాంట్లో కొంతమంది జులాయి పిల్లకాయలు, వాళ్ళంతా గంజాయి, ఈ సొల్యూషను, మందు వీళ్ళంతా తాగేసి వీళ్ళు పిల్లకాయలు ఒక విచ్చలవిడిగా జులాయిలుగా అందరినీ బెదిరిస్తూ బైకుల్లో రేసులు చేస్తూ అమ్మాయిల్ని ఉండే వాళ్ళని కిండల్ చేస్తూ ఎవరైనా ఏదైనా అడిగితే ఏం బాబు ఇక్కడ ఏం పని, మీకు ఇంత నైట్లో ఏం పని ఏం చెప్తే ఏమే మా ఇష్టం అది, మీకేమి ఇది మీదే మీ ఇంటికి వచ్చినామా మీ ఇది చేసినామా, ఇదంతా పంచాయతీ రోడ్, ఇది మా ఇష్టం మేము తిరుగుతామనేసి అట్లా ఇక్కడ రైలు పట్టాలపైన 11, 12 దాకా రైలు పట్టాలపైన విజిల్ వేస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ ఇక్కడ భయభ్రాంతులు అవుతున్నారు. చుట్టుపక్కల ఆడోళ్ళు కానీ వయసుకు వచ్చిన పిల్లకాయలు ఉండారు, అందరూ ఉండారు, చాలామంది ఉండారు. వాళ్ళని కూడా సైకిల్ చేస్తూ వాళ్ళని బెదిరించడము, వాళ్ళు విచ్చలవిడిగా ఏదో వాళ్ళు జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకొని విచ్చలవిడిగా కటింగ్లు లేని ఫ్యాషన్ కటింగ్లు చేసుకొని కొద్ది వెరైటీగా తిరుగుకుంటా ఇదిగా భయంకరంగా ఏం చేస్తారు, ఎవరు మీ వల్ల ఏమవుతుంది, ఏదైనా అడిగితే ఏమవుతుంది అనేసి వాళ్ళ మధ్యలో రాళ్ళళ్ళు రప్పలు అది. కొంతమంది మహిళలు ఇక్కడ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళ జోలికి పోతే మాకెంత భయమో, వాళ్ళు తాగేసి వచ్చి వాళ్ళ ఆ మత్తులో మాకేం చేస్తారో ఏమో, మాకెందుకు భయము అని ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా కూడా భయపడుతూ ఉన్నారు. అలా ఆ విధంగా ఉంది. ఎవరైనా మాట్లాడితే వా పిల్లకాల జోలికి మనం ఎందుకు పోవాలా, ఏడైనా పోయినాయి అనేసి కొద్దిగా భయభ్రాంతులతో ఇక్కడ చాలామంది గుమ్మని మనకెందుకులే, మనం బిడ్డలు ఉండారు, ఎట్లా పోతే మన వీధిలో తిరిగితే మధ్యలో ఏమైనా చేస్తారేమో, వాళ్ళు ఏమైనా కొడతారేమో, లేకపోతే ఇంకేదైనా చేస్తారేమో, ఇంకా వేరే ఏదైనా చేస్తారో భయపడుతూ ముందుకు రాకుండా లోపలే భయపడుతూ ఉన్నారు. దానివల్ల పోలీస్ శాఖ వారికి కానీ ప్రతి ఒక్కరికి కానీ ఏదో ఒకటి దయ ఉంచి ఈ వీధికి మాత్రము డైలీ ఒక కానిస్టేబుల్ని 8 నుంచి 10 లోపల ఒకరి 12 లోపల ఒకరిని వచ్చి హెచ్చరిస్తూ అందరినీ కొద్దిగా రక్షణ కల్పించాలనేసి మేము చాలా విధంగా మీకు పోలీస్ శాఖ వారికి మేము కోరుతున్నాము. ఏమేనంటే వాళ్ళ పిల్లకాయలు ఆ మత్తులో పోలీసు వాళ్ళు ఒకటి ఏం చేస్తారు ఏమి అనేసి ఒక లెక్క అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ ఆ పిల్లకాయలు వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ ఆడవాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఏమవుతుందిలే అనేసి అక్కడ ముందుగానే మొన్న నేను హెచ్చరించాను పోలీస్ శాఖ వారికి వచ్చి. సారు కొంతమంది కానిస్టేబుల్ వచ్చారు. వాళ్ళు వచ్చినా కూడా ఒకరు కానిస్టేబుల్ చలపతి సారు వచ్చి వాళ్ళని ట్రై చేస్తే రైలు పట్టాలు దాటే వెళ్ళిపోయినారు వాళ్ళు. దయచేసి వాళ్ళు ఎవరు ఎక్కడ ఏమిటి ఈ యూత్ని ఆ పిల్లకాయలు ఎవరు ఎక్కడి నుంచి గంజాయి వస్తుంది, ఈ గంజాలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళని ఛేదించి వాళ్ళకి శిక్ష వేయించాలనేసి మేము కోరుతున్నాము. దయచేసి ఇలాంటిది ఎక్కడ మన వీధిలో ఎవరికి ఇట్లా అది ఒక వీధి అంటే ఒక స్ట్రీట్ అంటే ఒక ఫ్యామిలీస్ మెంబర్స్ అందరూ ఉండారు. ఎక్కడైనా బయట చేసుకున్నా అది వేరే, పబ్లిక్గా ఒక వీధిలో అందరూ ఉండే చోట ఫ్యామిలీలు ఉన్న చోట వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు భయభ్రాంతులు లేకుండా ఇలా చేస్తున్నారు. ఒత్తిడి పిల్లకాయలు వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. మాకు భయంగా ఉంది. మేము ఏదో కూలినాలికి పోతాము, ఇంటికి వచ్చే కొందికి వాళ్ళు తాగుతారు, ఏం చేస్తారో మాకు తెలియదు. మేము ఏదైనా మాట్లాడితే మా పైకి వస్తారు, అట్టంటే అట్ట అరుస్తూ ఉన్నారు. మేమేం మాట్లాడలేక మేము ఆడవాళ్ళు గమ్మున ఇంట్లలో ఉంటాము. మాకు భయంగా ఉంది. వాళ్ళు మాకు రక్షక కనిపించాలా, మాకు భయంగా ఉంది. అరకు పర్యాటకంలో విషాదం చోటు చేసుకుంది. ఆంధ్ర ఊటీ అందాలు తిలకించడానికి వచ్చిన పర్యాటక కుటుంబంలో విషాదం నెలకొంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన విజయభాస్కర్ రెడ్డి కుటుంబంతో అరకు అందాలను తిలకించడానికి బుధవారం ఉదయం ఎక్కడికి చేరుకుని స్థానిక అతిథి గృహంలో బస చేశారు. సందర్శనలో భాగంగా స్థానిక అందాలను తిలకించిన విజయభాస్కర్ రెడ్డి కుటుంబం రోజంతా ఆనందంగా గడిపారు. అయితే విజయభాస్కర్ రెడ్డి రాత్రి తన కుమారుడు నరేంద్ర రెడ్డితో కలిసి మద్యం సేవించారు.
కాగా గురువారం ఉదయం విజయభాస్కర్ రెడ్డి మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు గుర్తించి కన్నీరు మున్నీరయ్యారు. విజయభాస్కర్ మృతిపై అరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి మేము డిన్నర్ కూడా చేసాం. కొంచెం ఆల్కహాల్ కూడా తాగి అవసరం ఏం జరిగిందో అదే రాయండి. 8 గంటలు పడుకున్నారు, 8 గంటలు తెల్లవారు చూసేసరికి లేవలేదు. వాళ్ళు మా ఫాదర్కి బీపీ ఉందన్నారు కదా, దానివల్ల పాత బంగారు పేరుతో 25 లక్షలు గుచ్చుటోపి పెట్టిన 5 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకి చెందిన రాధిక అలియాస్ తులసి, విజయవాడకు ప్రాంతానికి చెందిన ఉదయభాస్కర్ రెడ్డి అతని భార్య శాశ్వతకు నమ్మించి మోసం చేశారు. నకిలీ బంగారం ఇచ్చి 25 లక్షల రూపాయలు కాజేయడంతో మోసపోయామని తెలుసుకున్న ఉదయభాస్కర్ రెడ్డి దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పీలేరు పోలీసులు కేసు నమోదు చేసి 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 9 లక్షల రూపాయలు రికవరీ చేశామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో పలు కేసులలో ముద్దాయి అయిన సైకో వీరంగం సృష్టించాడు. అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన యాదగిరి ఎస్ఐ నాగేశ్వరరావు సిబ్బందికి గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లా యాదగిరి మండలం మాదిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం సురేష్ అనే సైకో వీరంగం సృష్టించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ నాగేశ్వరరావు అతనిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశాడు. అతను ఎస్ఐపై దాడి చేసి గాయాలకు గురిచేశాడు. అతి కష్టం మీద అతనిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం చిత్తూరు ఆసుపత్రికి తరలించారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు, కార్యాలయాల్లో వీలైనంత వరకు వర్క్ ఫ్రం హోమ్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. పలు ఐటీ కంపెనీలు దీనిని శాశ్వతంగా కొనసాగించాలని భావిస్తున్నాయి. తాజాగా ఈ విషయంలో సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 నేపథ్యంలో ఉద్యోగుల విధులకు సంబంధించి శుక్రవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొంతమంది ఇకపై శాశ్వతంగా ఈ విధానాన్ని కొనసాగించే ప్రయత్నాన్ని ముందుకొచ్చింది.